ఏకేటీపీ స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్లో వేలాది మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ రాయల్ సత్యనారాయణ మాట్లాడుతూ 2010వ సంవత్సరంలో పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి ప్రెసిడెంట్గా రాయల్ను ఎన్నుకున్నామని, సత్యనారాయణపురం పరిసర ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో కూడా ఒక విద్యార్థి ఏకేటీపీ స్కూల్లో చదివిన విద్యార్థి ఉంటున్నారని అన్నారు. 2012 వేసవి నుండి ప్రతి సంవత్సరం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని అన్నారు. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులను, మధ్యాహ్న భోజనానికి విద్యార్థులకు 1500 స్టీల్ ప్లేట్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. మరెన్నో విద్యార్థులకు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి పూర్ణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఏకేటీపీఎం హై స్కూల్ సత్యానపురం చాలా ఎంతో ప్రసిద్ధించినటువంటి ఈ స్కూల్. ఇది ఈ ఏరియాకి సంబంధించినటువంటి ప్రతి ఇంట్లో కూడా ఈ స్కూల్ సంబంధించిన విద్యార్థి ఉంటాడు ఖచ్చితంగా. దీనికి సంబంధించి 2012వ సంవత్సరంలో ఏకేటీపీఎం స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫార్మేషన్ జరిగింది అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ ప్రెసిడెంట్ రాయల్ గారు. అప్పటి నుంచి కూడా మేము రీయూనియన్ మీట్ అని ఇలా సమ్మర్లో, మే నెలలో, మండుటెండల్లో చల్లటి మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు ఇలాంటివన్నీ మేము చేసుకుంటూ వస్తున్నాము. ఈ సత్యనారాయణపురంలో ఉన్నటువంటి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు కార్పొరేషన్ మున్సిపల్ హై స్కూల్ లో మేము ఓల్డ్ స్టూడెంట్స్ 2011లో అలూమిని జరిగింది. ఆ 2012 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ 2026 వరకు కూడా మేము చల్లటి మజ్జిగని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ 10th క్లాస్లో టాపర్స్ అయినటువంటి స్టూడెంట్స్ కి వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ ఇవ్వటం, మరి స్కూల్లో అవసరమైనటువంటి మధ్యాహ్న భోజనానికి అవసరమైనటువంటి స్టీల్ ప్లేట్లు ఒక 1500 స్టీల్ ప్లేట్లు అవి ఇచ్చాం. ఇలాగా బుక్స్ కానీ, తర్వాత మరి డొనేషన్స్ కానీ, అలాగే మన స్కూల్లో చదివి కాలేజీలో జాయిన్ అయ్యారు ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు, అతనికి హైయెస్ట్ మార్కులు వచ్చినందుకు స్కూల్లో కాలేజీలో ఫీజు తగ్గించారు. అతనికి కూడా మేము ఫీజు కట్టడం జరిగింది.